సీతారామరాజు జిల్లా వై రామవరం మండలం బుడ్డగండి పంచాయతీ పరిధిలో గల కల్లెపుగుంది గ్రామంలో సుమారు 40 కుటుంబాలు ఉన్నాయి. అందులో స్కూల్ పిల్లలు 28 మంది వరకు చదువుకుంటున్నారు. ప్రస్తుతం చిన్న స్కూల్ బిల్డింగ్ ఉంది. దాని పక్కనే నాడు నేడు స్కూల్ బిల్డింగ్ కట్టడం కోల లక్ష్మయ్యను రైతు తన పట్టభూమిలో స్థలాన్ని ఇచ్చి మోసపోయిన ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలు చదువుకొని మా గ్రామం అభివృద్ధి చెందాలని నా సొంత పట్టభూమిని ఇచ్చి స్కూల్ బిల్డింగ్ ను కట్టించాలని ఆశతో ఇచ్చానని, కానీ ఆశ నెరవేర్చకుండా ప్రభుత్వం పట్టించుకోకుండా పునాదులు మాత్రమే వేసి చేతులు దులుపుకుందన్నారు. ఈ ప్రభుత్వం దీన్ని పూర్తి చేస్తుందో లేదో తెలియక గ్రామస్తులు పిల్లలు ఎదురు చూస్తున్నారన్నారు. అధికారులు వెంటనే స్పందించి స్కూల్ బిల్డింగ్ పూర్తి చేయాలని కోరారు. పాడేరు జిల్లాని మార్చారు. ఇప్పుడు అన్నిటి కూడా కార్డులు కానీ పట్టాలు కానీ అన్నీ కూడా పాడేరు జిల్లాకి వచ్చింది. అల్లూరి సీతారామరాజు వాడు అలాగ చేసాడు అన్నది కూడా ఆ తర్వాత ఇప్పుడు ఈ కల్లెపుగుంది గ్రామంలోన ఆ ప్రభుత్వము నేను ఊరి బాగు చేసుకుందామని, నా పిల్లలు అభివృద్ధిగా ఉండాలని చెప్పి, నా పేరు ఉండాలని చెప్పి, నేను చచ్చిపోయిన పేరు ఉండాలని చెప్పి నేను పట్టభూమి ఇచ్చాను. ఆ భూమి ఇచ్చాను. ఆ బిల్డింగ్ కడుతామన్నారు. కాంట్రాక్టు ఎవడన్నది కూడా నాకు తెలియదు, కడతాడనేది కూడా నాకు తెలియదు. కానీ ఈ భూమి అంతా పాడు చేసి ఇలాగ ఆఫ్ చేసి ఇట్టారు సార్ గారు. అయ్యా, కానీ ఈ కాంట్రాక్టు ఏ రోజు కాంట్రాక్టు తీసుకున్నాడో, లేదా మేస్టర్ తీసుకున్నాడో, లేకపోతే కాంట్రాక్టు తీసుకున్నాడో, ఈ బిల్డింగ్ మటుకు కాంట్రాక్టు మాకు శుభ్రం కట్టాలని కట్టి పూర్తి చేసి నా పిల్లల అభివృద్ధి నా సంతోషంగా జరిపెట్టాలని నేను కోరి ప్రార్థిస్తున్నాను. తర్వాత అయ్యా, ఇది తూర్పుగోదావరి జిల్లా ఉండేది. ఇప్పుడు పాడేరు జిల్లా, వైరా మండలం, తూర్పుగోదావరి జిల్లా, ఎల్లవరం తాలూకా. అందుకే మన ఈ ఇసుకల్లో ఎంతమంది వ్యవస్థలు ఉన్నారు, ఎంతమంది కాంట్రాక్టర్లు ఉన్నారో, ఎంతమంది ఉన్నారో, వీరు మట్టుకు ఇలాంటి డబ్బులు తిని, గింజలు తిని, నీళ్లు తాగి, అన్నం తిని ఇలాంటి పాడు చేయడం కాదు. ఒక పేరున మంచి పని చేసి నిలబెట్టాలని నేను కోరి పారిస్తున్నాను. దీన్ని బట్టి ఈ ఇసుకలు మరి ఇది పూర్తి లేదు, ఇక్కడ మీ వ్యవస్థలు పూర్తి లేదు, ఇక్కడ ఇల్లు పూర్తి లేదు, ఇక్కడ గోతులు పడిపోయి, గోతులు తేవి భూమి మొక్క వేసుకోకుండా వేసేసుకోకుండా ఇక్కడ నట్టవల అది ఇలా చేసి పెడతాం. ఎవరు తప్పయ్యా? ఇది మరి పూర్తి కట్టాలా వద్దా? పూర్తి కట్టాలి కదయ్యా. మరి ఇది అలా ఆఫ్ చేసి పని పెడితే ఇది న్యాయం కాదు కదయ్యా. ఏమయ్యా, మరి ఇది ఈ భూమి ఏదో మొక్క వేసుకుని తిని, మరి ఏదో పంటపై వేసుకుని తిని, మరి ఇది పట్టభూమి ఇలాగా ఇల్లు కట్టకుండా లేకపోతే గోతులు దేవి ఇలాగా పాడు చేసి ఇడితే ఎవరు తప్పయ్యా? ప్రభుత్వం ఉందా, లేకపోతే కాంట్రాక్టుదా, లేకపోతే న్యాయత తప్ప? ఎవరిది తప్ప? ఏమయ్యా, దీన్ని బట్టి ఈ ఇసుకల మాటకి పూర్తి కాంట్రాక్టుగా కట్టి నిలబెట్టి మా పిల్లలకి మంచి అభివృద్ధి మాకు కావాలని నేను కోరిపరిస్తున్నాను. అయ్యా, మరి మీరు ప్రభుత్వం వారు మరి ఇది ఏ రోజు మనకి పూర్తి చేస్తారు ఈ పని? ఇలాగా మరి భూతేతలంతా గోతులు దేవి బొక్కలంతా ఇలాగా గోతులు దేవి వాకులు బగ్గలు చేసి పెడితే ఈ తప్పు ఎవరిదయ్యా? ఇది న్యాయమే పుణ్యమా? ఏదైనా పూర్తి చేసి దిగబెడితే ఆ పిల్లలైన తల్లిన పేరు చెప్పుకుంటారు కదయ్యా. డబ్బులు తినేసి, గింజలు తినేసి, బువ్వ తినేసి కాముగా పడుకొని వస్తేవి. ఇది ఎవరి వల్ల తప్పయ్యా? ఏమయ్యా, మరి ఇది ఈ ఊరాకి ఎన్ని సంవత్సరాలు అవుతుంది మొదలుపెట్టి ఈ ఇసుకలు కట్టడం? మరి ఇది ఊరాకి ఈ ఇసుకలు పూర్తి లేదు, కాంట్రాక్ట్ ఇవ్వడు, మేస్టర్ తీసుకున్నాడా, లేకపోతే పక్కవాడు తీసుకున్నాడా, లేకపోతే పల్లెవాడు తీసుకున్నాడా, ఎవడు తీసుకున్నాడా?
దీనికి ఎంత పైసా అవుతుందండి, డబ్బులు ఎంత పైసా వస్తుంది, కూలివాడికి ఎంత వస్తుంది, ఎంత తెచ్చుకొని ఆ డబ్బులు తినేసి వదిలేసాడా, లేకపోతే కూలి తక్కువ వదిలేసాడా? ఇక్కడ గోతులుతాయి భూమి